థ్యాంక్స్ గివింగ్ కి ఆస్టిన్ కి వెళ్తున్నాం. రండి మాతో పాటు ఆస్టిన్ కి రండి. నైటే డాలస్ నుంచి ఆస్టిన్కి స్టార్ట్ అయ్యి హాలిడే ఇన్లో స్టే చేసాము. సో దట్ మార్నింగ్ ఫ్రెష్ అండ్ ఎనర్జెటిక్ ఉంటామని. ఇదే మేమున్న హాలిడే ఇన్. బాయ్స్ అందరం మంచిగా బ్రేక్ఫాస్ట్ తిని స్టార్ట్ అయినాం మా హోటల్ నుంచి. 30 minutes డ్రైవ్ ఉండే మేము వెళ్ళబోయే ఫస్ట్ ప్లేస్. సో అందరికీ జోష్ రావాలని అతడు నుంచి మహేష్ బాబు సాంగ్ పెట్టినాం. కొంచెం సేపు విని వైభవ్ అండి మాతో. మీరు వైబ్ అయ్యారనుకుంటూ మా ఐటినరీ చెప్పేస్తా. ఈరోజు మనం హాస్టల్లో 3 places కవర్ చెప్తున్నాం. హామిల్టన్ పూల్, బాటన్ స్ప్రింగ్స్ పూల్, ఇంకా అందరికీ తెలిసిన మౌంట్ బోనల్. హామిల్టన్ పూల్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ పర్ పర్సన్ $8 ఎంట్రీ ఫీజ్. సో టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయినాం అనమాట. పూల్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక 0.5 miles స్టీప్ ట్రెక్ ఉంటుంది. సో పదండి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇది చూడ్డానికి మంచిగా ఉంటుంది. ట్రైల్ కింది దిగేటప్పుడు మస్తు ఉంటుంది ట్రైల్స్ అన్నీ, కానీ ఎక్కేటప్పుడు చూసి ఎట్లుంటుందో కొంచెం ఎక్కేటప్పుడు ఇబ్బంది అవుతుందేమో, తర్వాత అప్డేట్ చేస్తాను. బట్ మీరైతే గుర్తుపెట్టుకోండి, ఈ ట్రైల్కి వెళ్ళే ముందైనా అది ఎంత స్టీప్ ఉంది, దాని కథ ఏంటి ముందే తెలుసుకోండి. ఫైనలీ ఒక 10 minutes నడిచిన తర్వాత పూల్ వచ్చేసింది. నీళ్ళు అయితే మస్తు చల్లగా ఉండే, అయినా పర్లే లోపలికి వెళ్ళాల్సిందే అని వెళ్ళిన. లోపల బ్లాక్ క్యాట్ ఫిషెస్ తిరుగుతుండే. అసలు 4 years నుంచి ఈ ప్లేస్లో డ్రాట్ వల్ల కొంచెం డల్ అయింది, కానీ 4 years బ్యాక్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుండే అంట. ఒకసారి పాస్ట్ పిక్స్ చూపిస్తా చూడండి. క్రేజీ ఉంది కదా ప్లేస్. బట్ డ్రాట్ ఉన్నా కూడా ఇది ఒక మంచి ప్లేస్ టు హ్యాంగ్ అవుట్. ఒకసారి వైడ్ యాంగిల్ వ్యూ చూపిస్తా చూడండి. నేను ఇక్కడ ఉన్న ఆఫీసర్తో కూడా మాట్లాడినా. మనం ఇక్కడ చిల్ అవ్వడానికి డ్రింక్స్ కూడా తెచ్చుకోవచ్చు. సో ఆస్టిన్ వాసులారా, ఇంకేంటి ఆలస్యం, ఎప్పుడైనా మూడు బాగాలేదంటే అలా ఈ పూల్ దగ్గరికి వచ్చి చిల్ అయిపోండి. ఇంకా మంచి చిల్ అయ్యి షూస్ వేసుకొని రిటర్న్ స్టార్ట్ అయినాం. మా చలో అని హామిల్టన్ పూల్ నుంచి బయటికి వచ్చి మన సెకండ్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయినాం. మన సెకండ్ ప్లేస్ గుర్తుంది కదా, బాటన్ స్ప్రింగ్స్ పూల్. ఇక్కడ మనం కయాక్ చేద్దామని వచ్చాం. సో కయాకింగ్ చేసే వాళ్ళందరికీ మీరు ఒకవేళ కప్పులు అయి ఉంటే ఈ పెద్ద బోర్డు తీసుకోవచ్చు అనమాట. ఇద్దరు కయాక్ చేయొచ్చు దీంట్లో. ఒకవేళ ఒక్కరే సోలో చేయాలనుకుంటే అది గ్రీన్ చేయొచ్చు. ఇంకోటి ఇది ప్యాడిల్ బోర్డింగ్. ఇది ప్యాడిల్ బోర్డింగ్ అంటే మీరు నించొని చేస్తారనమాట. దీని మీద మీరు నించుంటారు, మీకు ప్యాడిల్స్ ఉంటాయి. ఆ ప్యాడిల్స్తో మీరు చేసుకుంటూ వాటర్లోకి వెళ్ళొచ్చు అనమాట. సో ఈ 3 options ఉన్నాయి ఇక్కడ. మీకు ఏది కంఫర్టబుల్నా అవి తీసుకోవచ్చు. ఇంకో ఇక్కడే కయాక్ ప్యాడిల్స్ ఉన్నాయి. సో ఇలా ఉంటుంది అనమాట. సో యూ విల్ గెట్ 1 each. సో దాంతో మీరు చేసుకోవచ్చు. ఇదర్ యూ కెన్ గో లెఫ్ట్ సైడ్, ఇదర్ యూ కెన్ గో రైట్ సైడ్. అది. సో అందరం సింగిల్ కయాక్స్ తీసుకున్నాం, ఒక్కడు తప్ప. ఇది నా కయాక్. మీరు మాత్రం ఇలా అస్సలు కూర్చోకండి. ఇనిషియలీ కొంచెం కష్టం ఉండే. ఇక్కడ నేను మా ఫ్రెండ్ ఇరుక్కున్నాం. బట్ కొద్దిసేపు తర్వాత అంతా సెట్ అయిపోయింది. మంచిగా ప్యాడిల్ చేస్తూ ఆస్టిన్ డౌన్ టౌన్ వరకు వెళ్ళిపోయినాం. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో ప్లేస్. అడ్వెంచర్ ప్లస్ సీనిక్ వ్యూ, ఇది కదా మనకు కావాల్సింది. అలా ఇక్కడ మంచిగా చిల్లు అవుతూ ఉండగా మా ఫ్రెండ్ ప్యాడిల్ బోట్ నుండి కింద పడ్డాడు. అప్పుడే మాకు తెలిసింది ఇది లోతు లేదు. సో ఇంకా వాటర్లోకి దిగి స్టిల్స్ ఇచ్చిన. అలాగే కయాక్స్ అన్నీ కలిపి అందరం చిల్ అయినాం. హలో ఫ్రెండ్స్, మేము ఇప్పుడే బాటన్ పూల్ నుంచి కయాక్ చేసుకుంటా ఇక్కడ మధ్యలోకి వచ్చినాం. ఆస్టిన్ మధ్యలోకి, ఆస్టిన్ డౌన్ టౌన్ కనిపించేటట్టు ఇట్లా రివర్ మధ్యలో ఇట్లా కూర్చొని బియర్లో తాగుతున్నాం చిల్లుగా. మా కయాక్స్ అన్ని ఇట్లా కట్టేసినాం. ఇట్లా మేము చిల్ అవుతున్నాం. అసలు ఎవరైనా అనుకుంటారా ఇట్లా రివర్ మధ్యలో ఇట్లా కూర్చొని ఇట్లా తాగుతామని చెప్పేసి. సో మేమైతే ఎంకరేజ్ చేయము వేరే వాళ్ళని. ఇట్లయితే అస్సలు చేయకండి. మీకు జీవితంలో ఆశలు లేవు అంటే, పొద్దుగాల వండుకున్నావు నాకు పని లేదంటే అప్పుడు చేయండి. మీరు మాత్రం కమెంట్లో వేసుకోకండి మనోళ్ళు ఎక్కడ పోయినా మారని. కంగారు పడకండి అస్సలు. అన్ని క్యాన్స్ శుభ్రంగా ట్రాష్లో వేసినాం అండ్ ఏం గోల చేయలేదు. అండ్ ఎస్, అడిగే వేసినాం ఇవన్నీ. ఇక మేము ఎంత పర్ఫెక్ట్ అయినామంటే నేను మా ఫ్రెండ్ గారు రేస్ పెట్టుకోవడం స్టార్ట్ చేసినాం, ఎవరు ఫస్ట్ రీచ్ అవుతారని చెప్పి. ఇది ఎట్లుందో చూడురు మా కథ. మొత్తానికైతే మా ఫ్రెండ్ గాడే ఫస్ట్ వచ్చిండు పాయింటీ నోస్ కయాక్తో. నేనేమో ప్యాడిల్ బోట్ వల్ల లాస్ట్ వచ్చిన, కానీ ఫుల్ ఫన్ ఉండే. అలా మేము బాటన్ స్ప్రింగ్స్ పూల్ నుంచి బయటికి వచ్చి మన 3rd ప్లేస్కి వచ్చేసినాం. అదే మౌంట్ బోనల్.
మౌంట్ బోనల్ అసలు వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ ఇన్ ఆస్టిన్. ఇక్కడ నుంచి మనం లేక్ ఆస్టిన్ని చూడొచ్చు. ఇక్కడ కింద హౌసెస్ని కూడా మీరు గమనించండి, చాలా లగ్జరియస్గా ఉన్నాయి కదా. ఇంకా ప్లేస్ని ఫుల్ ఎక్స్ప్లోర్ చేసి కొన్ని ఫొటోస్ తీసుకొని ఆకలి వేస్తుందని చెప్పి హైదరాబాద్ హౌస్కి అయితే వచ్చేసినాం. మంచిగా బిర్యానీలు స్టార్టర్లు తిని డాలస్ స్టార్ట్ అయిపోయినాం. నన్ను మాత్రం మంచిగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి బాగా కలవబోతున్నాం.